హాయ్ అండి, నమస్తే. తెలుగు రుచికి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఎగ్ ఫ్రై రోస్ట్ని డిఫరెంట్గా తయారు చేసుకుందాం. ఈ మెథడ్ చాలా మందికి తెలుసు అండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మనం 2 రకాలుగా ఎగ్ ఫ్రై చేసుకుందాం, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 గుడ్లని బ్రేక్ చేసి వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయాలి. ఇలా మిక్సీలో చేయడం వల్ల బాగా మిక్స్ అవుతుందన్నమాట ఈ ఎగ్ మిక్సర్ అంతా. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ వేయాలి. ఫ్రిడ్జ్ వాటర్ వేయడం వల్ల చాలా ఫ్లఫీగా వస్తుందండి ఈ మిక్సర్ వేయించినప్పుడు. సో మళ్ళీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న బాండి తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడిన తర్వాత ఇలాంటి జాలి గరిటె తీసుకొని ఈ విధంగా కొంచెం హైట్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి మనం తయారు చేసుకున్న మిక్సర్ని డ్రాప్ చేయాలి. చూసారు కదా, చాలా బాగా వస్తుంది, చాలా ఫ్లఫీగా వస్తుంది. నూనె బాగా కాగితే మాత్రమే ఇలా వస్తుంది. సో నూనెని బాగా కాగబెట్టుకోవాలి. మిక్సర్ అంతా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు పెద్ద సైజులో ఎగ్ పీసెస్ వస్తాయన్నమాట. ఇలా బాగా కలిపి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన నూనెలో కొద్దిగా తాలింపు దినుసులు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఒక టమాటా ముక్కలు వేసి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా కూడా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇది వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. 1 నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా వేయించాలి. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ రోస్టెడ్ పీసెస్ని వేసుకొని బాగా కలిపి 1 నిమిషం ఇలా వేయించుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దామండి. ఇది ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. సేమ్ ఇందాకలాగా 2-3 టేబుల్ స్పూన్ల నూనెని బాగా కాగబెట్టుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేయించుకొని మీ దగ్గర ఏ జాలి గరిట అయినా తీసుకొని దాంట్లో నుండి మనం ఎగ్ మిశ్రమాన్ని ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి, నూనె బాగా కాగాలి. అప్పుడే మీకు ఇలా ఫ్లఫీగా వస్తుందన్నమాట. అది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు వేయించి సర్వ్ చేసుకోవడమే. ఇది స్నాక్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ 2 రకాల ఎగ్ ఫ్రై రోస్ట్ని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ 2 అన్నంలోకి, రోటీలోకి, చపాతీలో కూడా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.